సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. మనకు బదులు తానే మరణముందెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మృత్యుంజయుడు సజీవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. సమాధిలో నుండి తిరిగి లేచెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. సత్యమార్గం ద్వారాగా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. దేవాది దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్న విధానం పట్ల దేవుని కృతజ్ఞతలు. మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. చిన్న అంశాన్ని మనం నేర్చుకుందామండి. దేవుడు గొప్పవాడు అన్నటువంటి సబ్జెక్ట్ అండి. ప్రతి ఒక్కరు కూడా లేఖనాలని పరిశోధన చేయవలసిన అవసరం ఉంది. దేవుడు గొప్పవాడు, ఎందుకంటే మరి ఆయన ఆది అంతం లేనటువంటి వాడు దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు అనగా మరి ఆత్మస్వరూపి. దేవుడు అనగా ఒకే సమయాన్న అనేక దిక్కుల్ని ఉండగలగా గొప్ప శక్తిమంతుడు దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే దేవుడు ఏ సమయాన్నన్నా ఎక్కడైనా ఉండగలడు అన్నటువంటి విషయాన్ని లేఖనం ద్వారాగా మనం పరిశోధన చేయాలి. గలతీయులకు రాసిన పత్రిక 3:27 మనం గమనించినట్లయితే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనందరం కూడా క్రీస్తుని ధరించుకుని ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం క్రీస్తుని ధరించుకోవడం అంటే గుణగణాలు ఉండవలసిన అవసరం ఉంది. దేవుడు అదే కోరుకుంటున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకే జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఈ విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఆయన బ్రతుకుతున్నాము, చలించున్నాము, ఉనికి కలిగి ఉన్నామండి. ఆయన లేకపోతే మనం లేము అన్నటువంటి విషయాన్ని లేఖనం ద్వారాగా మనం పరిశోధన చేయాలి. దేవుడు గొప్పవాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి అటువంటి దేవుని యందు మన భయభక్తులు కలిగి ఉండవలసిన అవసరం ఉంది అన్నటువంటి విషయాన్ని లేఖనం ద్వారాగా మనం పరిశోధన చేయాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:10 మనం గమనించినట్లయితే మరియు ప్రభువా, నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆది యందు దేవుడు భూమికి పునాది వేశాడు అన్నటువంటి వచనాన్ని మనం చదువుకుంటున్నాం. ఎప్పుడంటే ఆది యందు అంటే ఈ సృష్టి అన్నది లేనప్పుడు ఆది యందు భూమికి ఏం చేశాడు? ఆయన పునాది వేశాడు. మరి ఆకాశమును కూడా నీ చేతి పనులే అని రాయబడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఆది యందు పునాది వేసినటువంటి దేవుడు ఈ భూమి అతి వేగంగా తిరుగుతున్నప్పుడు కూడా మనం కింద పడిపోవట్లేదు. ఒక విమానంలో ప్రయాణం చేస్తే పడిపోతాం, ఒక బస్సులో ప్రయాణం చేస్తే పడిపోతాం, ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తే మనం పడిపోతుంటాం. ఎందుకంటే వేగంగా వెళ్ళి ఏదైనప్పుడు కూడా మనం పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఈ భూమికి ఆయన పునాది వేశాడంటే కదలకుండినట్లు వేశాడండి. ఎంత వేగంగా తిరిగినప్పుడు కూడా నా పిల్లలు ఈ భూమి మీద జీవిస్తారు గనుక ఈ భూమి మీద వాళ్ళు నడిచినప్పుడు ఆ వేగంగా నడిచినప్పుడు పడిపోవడానికి వీల్లేదని ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన. అంటే మనం నడుస్తూ పడిపోతాం, ఆ విధానం వేరండి. కానీ భూమి అంత వేగంగా నడుస్తున్నప్పుడు తిరుగుతున్నప్పుడు మరి మనం ఆ వేగానికి మనం భూమి మీద నడవలేము అసలే. అందుకే దేవాది దేవుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 1:10 మరియు ప్రభువా, నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి. ఇప్పుడు మనమందరం ఏం చేస్తున్నాం? ఈ భూమి మీద పునాదులు వేసుకుంటున్నాం. మంచి మంచి బిల్డింగ్లు కట్టాలంటే 3 అంతస్తులు, 4 అంతస్తులు, 25 అంతస్తులు, ఎన్ని అంతస్తులన్నా కట్టచ్చు. ఈ భూమి మీద మనం పునాది వేస్తున్నాం. ఎంత జ్ఞానం లేని వారు కూడా వచ్చి
పునాది గట్టిగా ఉండాలని చెప్తూ ఉంటారు. ఎందుకంటే పునాది కట్టుకున్నట్లయితే బిల్డింగ్ పడిపోకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది కనుక. అందుకని ప్రభువైన క్రీస్తు వారు పేతురు గారితో మాట్లాడుతున్నాడు. మరియు పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదువు అన్నట్లుగా చెప్పినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే గట్టిగా ఉండాలి పునాది, అప్పుడు ఆ బిల్డింగ్ పడిపోకుండా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. క్రైస్తవులు అంటే మనము పునాది మీద కట్టబడ్డాం. ఆ పునాది ఎలాగ ఉండాలి? స్థిరం కలిగి ఉండాలి. పునాది ఎలాగ ఉండాలి? కదలనట్టుగా ఉండాలి. ఆ పునాది ఎలాగ ఉండాలంటే ఆ పునాది మీద ఉన్న మనము ఇటు అటు కదలకుండా ఉండవలసిన అవసరం ఉంది. అంటే ఆయన చట్టం కింద ఉండవలసిన అవసరం ఉంది. మనం పునాది మీద మనం కట్టబడ్డాం. అందుకే ఆది యందు భూమికి పునాది వేశాడు దేవుడు. ఈ భూమి మీద పునాది మానవుడు వేస్తూ ఉన్నాడు. అంటే మానవుని యొక్క ఆలోచన ఎలాగుందో, దేవుని యొక్క ఆలోచన ఎలాగున్నదో మనం గమనించాలి. అందుకే దేవుడు గొప్పవాడండి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కీర్తన గ్రంథం 102 అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశం కూడా నీ చేతి పనిలే అన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ కూడా రాయబడ్డది, మనం గమనించాలి. ఆది యందు ఆయన భూమికి పునాది వేశాడు. ఆ పునాది స్థిరంగా ఉండాలి అని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ భూమి మీదకి నా పిల్లలు వస్తున్నారు కనుక నేను పునాది వేస్తాను అన్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. భౌతికమైనటువంటి మనము ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు మన పిల్లలు కూడా అనేకమైనటువంటి సదుపాయాలు చేస్తూ ఉంటాం. అలాగే ఏదోని వనంలోనికి అవ్వమ్మ ఆదమ్మ రాకమునుపు మరి ఏదోని వనాన్ని కూడా ఆయన ఎంత అందంగా చేకూర్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఏం లోటు ఉందని ఆలోచించాడు ఆయన. ఇంకా నా పిల్లలకి ఏమైనా లోటు ఉందా? మంచి పక్షులను పెట్టాను, మంచి జంతువులను పెట్టాను, తర్వాత మంచి పువ్వుల్ని పెట్టాను, నేను మంచి ఫ్రూట్స్ని పెట్టాను, ఇంకేదన్నా కొదువుకుందని చూశాడంటండి ఆయన. అంటే వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు ఆయన ఎంత ఆలోచన కలిగి ఉన్నాడంటే ఆ పిల్లలు అక్కడికి వచ్చి చూసి ఆనందించాలని. భౌతికనుంటే మనము మన పిల్లలు ఆనందించాలంటే మనం కూడా బర్త్డేలకి వీటికి డెకరేషన్ చేస్తూ ఉంటాం. ఏంటంటే ఆనందించాలని, వాళ్ళని చూసి మనం ఆనందిస్తాం. దేవుడు అదే కోరుకుంటున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం లేఖనం ద్వారాగా మనం గమనించాలి. అపొస్తలుల కార్యములకు వెళ్దామండి. మనం 17, 26, 27 మనం చదువుకున్నట్లయితే దేవుని మాటలు ఏ విధంగా ఉన్నాయన్నటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృజించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తాను వెతికి నిమిత్తం నిర్ణయకాలమును వారికి నివాసస్థలం యొక్క పొరిమేర్లను ఏర్పాటు చేసెను. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మనం ఆయన యందు బ్రతుకుతున్నాము, చలించుతున్నాము, ఉనికి కలిగి ఉన్నాం అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన మనలో ఎవరికి కూడా దూరంగా ఉండేవాడు కాదంటండి. ఆయన యావత్ భూమి మీద కాపురం ఉండేటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషుల్ని సృజించి, ఒకరి నుండి అంటే ఆదాము నుండి మనల్ని సృజించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఆదాము చేసినటువంటి పాపము మరి ఎలాగుందంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. మరి ఆదాము నుండి వచ్చినటువంటి మనము ఏ విధంగా ఉంటున్నాం, ఏ విధంగా జీవిస్తున్నాం, ఆయనలో ఏ విధంగా మనం జీవిస్తున్నామో మనం ప్రతి ఒక్కరం కూడా ఆత్మపరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఒకరి నుండి ఆయన ప్రతి మనిషిని సృజించాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. వారొకవేళ దేవుని తడువులాడి కనుగొందరేమో అని తాను వెదికి నిమిత్తము నిర్ణయ కాలము వారి నివాసస్థలం యొక్క పొలిమేర్లను ఏర్పాటు చేశాను. మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడంటుండే ఆయన. అంటే దేవుడు మనకు దగ్గరగానే ఉంటాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనలో ఎవరు కూడా దూరంగా ఉండేవాడు కాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ లేఖనం ద్వారాగా మనం పరిశోధన చేస్తూ ఉన్నాం. ఆదికాండంలోనికి మనం వెళ్దామండి. ఆదికాండములో మనం గమనించినట్లయితే మొదటి అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆది యందు దేవుడు భూమాకాశములను సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలంపై కమ్మిచుండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే దేవుని యొక్క ఆలోచన ఎలాగున్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆది యందు దేవుడు
భూమి ఆకాశం సృజించాడు. భూమి నిరాకరంగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలముపై నా కమ్ముచుండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని ఆత్మ మరి జలములపై అల్లాడుచుండెనంటే ఈ విషయాన్ని మనం గమనించాలి. దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఎందుకు భయభక్తులు గల వారి కోరిక నెరవేరుస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్న వారితో ఉంటాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా మనం జీవించవలసిన బద్ధులమై ఉన్నాం. దేవుడు గొప్పవాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎపిసి రాసిన పత్రిక కొత్త నిబంధన 1వ అధ్యాయము 4-6 వచనాలు కలిపిన ఎట్లనగా తన ప్రియని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషమునై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన యేసుక్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడంటే జగత్ పునాది వేయబడక మునిపే. ఈ వచనం చదువుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది, కానీ దీని వెనకాల గొప్ప మర్మం ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. జగత్ పునాది వేయబడక మునిపటి సృష్టించబడక మునిపే ఆయన యేసుక్రీస్తులో మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు అంటాడు. అంటే ఆయన ఆలోచనలో, ఆయన తలంపుల్లో, ఆయన ఉద్దేశంలో మనం ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఈ సందర్భంగా 139వ కీర్తనలోకి మనం వెళ్దామండి. ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు ఏ విధంగా ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథము 139వ అధ్యాయంలో మనం వెళ్ళినప్పుడైతే లేఖనం ఇక్కడ ఉందండి. యెహోవా నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేయి ఉన్నావు. నా శరీరాన్ని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుక రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే మనం ఎలా ఉండాలండి? యెహోవా పైన ఉన్నాడు, ఆకాశం మీద ఉన్నాడు, మన మాట కొద్దిగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే నాలుక రాక మునిపే ఆయనకి కొద్దిగా తెలుసున్నదా అంటున్నాడు, ఆయన పూర్తిగా తెలుసున్నది అంటండి. అంటే మనం మాట్లాడడానికి ఎలా ఉండాలంటే నిదానించాలి, వినడానికి వేగిలి పడాలి క్రైస్తవులు అనగా. దేవుడు అదే తెలియపరుస్తున్నాడు. యెహోవా నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండటా, నేను లేచడా నీకు తెలియను. మనం కూర్చుండటం, మనం లేచడం తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. మనమేమనుకుంటున్నాం? మనలో ఉన్నటువంటి ఉద్దేశాలు, మనలో ఉన్న తలంపులు ఎవరికి తెలియదు, నాకేంటి అని మనుషుల్ని మోసం చేయొచ్చు మనం, కానీ దేవుణ్ణి మోసం చేయలేమన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే అంతరంగములను ఎరిగిన దేవుడు, అంతర్యాలను ఎరిగిన దేవుడు మన దేవుడు. ఆయన మనల్ని చేసి ఉన్నాడు, ఆయన మనల్ని కన్నాడు, చేసుకున్నాడు ఆయన. అటువంటిప్పుడు మనం ఏమై ఉన్నామో సమస్తం ఆయన తెలుసు అన్నటువంటి విషయాన్ని లేఖనం ద్వారాగా మనం పరిశోధన చేయాలి. యెహోవా నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుంటాను, లేచడం నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేయి ఉన్నావు. నా శరీరాన్నిటి నువ్వు బాగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుక రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. అంటే మనం తప్పించుకోలేమండి దేవుని దగ్గర నుంచి. అంటే మనం భయభక్తులు కలిగి జీవించాలి, మన మాట కొద్దిగా ఉండాలి, మాట్లాడడానికి నిదానించి వినడానికి వేగిలి పడాలి. మనం క్రైస్తవులు అనగా అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా జీవించవలసిన అవసరం ఉంది క్రైస్తవులు అంటే. నేనంటే యేసు క్రీస్తులోనికి బాప్తిసం పొందాను, నేను నిత్యరాజ్యానికి వారసులం అయిపోతాం అనుకోవడానికి వీలు లేదు. దేవుని యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేరుస్తానని చలవిస్తున్నాడు. నీతిమంతుల సంతాన పక్షాన ఆయన ఉంటాను అని అంటూ ఉన్నాడు. మన నీతి కలిగి లేనట్లయితే మన సంతాన పక్షాన ఉండడండి. గర్వం కలిగి ఉన్నట్లయితే మరి దూరాన్ని నుంచి గర్విష్ఠులు ఎరుగుతాడని చలవిస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. మనం భయభక్తులు కలిగి జీవించవలసిన అవసరం ఉంది. దేవునికి రెస్పెక్ట్ ఇవ్వాలండి మనం. అంతేగాని మన బాప్తిసం పొందాం, నాకేంటి, నేను నిత్యరాజ్యానికి వారసులం అయిపోతాను అనుకోవడానికి వీలు లేదు అన్నటువంటి విషయాన్ని మన లేఖనం ద్వారాగా మనం పరిశోధన చేసుకోవాలి. కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 2-3 వచనాలు మనం చదువుకుందామండి. ఆయన శాసనం గైకొనుచు పూర్ణ హృదయంతోనూ ఆయనను వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపము చేయరు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఆయన దగ్గర శాసనాలు ఉన్నాయి, ఆ శాసనాలను మనం గైకొనాలి.
ఆ విధంగా మనం జీవించవలసిన అవసరం ఉంది. ఆ విధంగా జీవించాలి క్రైస్తవులు. అంతేగాని నేను యేసుక్రీస్తులను బాప్తిసం పొందాను, ఈ లోకంలో ఎలా జీవించినా పర్లేదు, ప్రతి ఆదివారం దినాన్ని ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించేది చాలు అనుకుంటే మనం నిత్యరాజ్యానికి వెళ్ళము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా ఉండడానికి వీలు లేదు. దేవుడు అది కోరుకోవట్లేదు. దేవుడు మనకు ఒక చట్టాన్ని ఇచ్చాడు. ఆ చట్టం కింద మనం ఉండవలసిన బద్దులమై ఉన్నాం. ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా లేఖనాల ద్వారాగా పరిశోధన చేసుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రికలో మనం వెళ్దామండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందామండి. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపే అన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే మనం ప్రేమ కలిగి నిలిచి ఉండవలసిన అవసరం ఉంది. కానీ దేవుడు మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమే దాని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపే అన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అందుకే కనిపించే సహోదరుని ప్రేమించిన వాడు కనపడిన దేవుని ఎలా ప్రేమించగలడు? మరి కొంతమంది చూసినట్లయితే వందనాలు బ్రదర్, వందనాలు సిస్టర్ అని పైన అంటూ ఉంటారు. అలా ఉండకూడదని చెప్తున్నాడు దేవుడు. హృదయపూర్వకంగా చెప్పాలి మనం. అంటే వందనాలు చెప్తుంటే ఆయన గణపరుస్తున్నట్లు మనం ఒకరికొకరు సహోదర భావం కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనమేమంటామంటే పైన చెప్పి లోన ఇంకో ఉద్దేశం కలిగి ఉంటాం. అప్పుడు మరి దేవుణ్ణి మరి కనిపించే సహోదరుని ప్రేమించిన వాడు కనపడిన దేవుని ఎలా ప్రేమిస్తాడు అని ఇద్దరు కూడా రిలేషన్షిప్ పెట్టినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ప్రేమ కలిగి ఉండాలి, మన సహోదర భావం కూడా కలిగి ఉండాలి. అందుకని 33వ కీర్తనలో మొదట వచనంలో ఆయన అంటున్నాడు, సహోదరుల ఐక్యత కలిగి ఉండే ఎంత మేలంత మనోహరం అంటాడు. ఎంత గొప్ప ధన్యత అండి క్రైస్తవులు అంటే. మనము అంటే ఏడాపెడ చెవి పెట్టుకుండడానికి వీల్లేదు. ఐక్యత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, మరి దేవుని తత్వం కలిగి ఉండవలసిన అవసరం ఉంది. మనం ఆ విధంగా మనం జీవించాలి. మన దేవుడు గొప్ప దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. దేవుడు లేకపోతే మనం లేము అన్నటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోవడానికి వీల్లేదు. దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఆయన ఎందుకు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేరుస్తాను అని సెలవిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని కూడా మనం ప్రతి ఒక్కరు కూడా లేఖనాలను పరిశోధన చేయాలి. కీర్తన గ్రంథంలోకి వెళ్దామండి. కీర్తన గ్రంథం 31:23 వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వంగా ప్రవర్తించే వారిని ఆయన గొప్ప ప్రతీకారం చేయను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వంగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేయను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే గర్వం పడి ఉండడానికి వీల్లేదు. మనం ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మనం జీవించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని లేఖనం ద్వారాగా మనం పరిశోధన చేయాలి. రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందామండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పావులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఏంటంటే అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఆయన చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. మన పాపంలో ఉన్నప్పుడు ఆయన చనిపోయాడు అంటే ఎవరి గురించి? మన గురించి అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. అందుకే దేవుడు గొప్పవాడు అన్నటువంటి మరి హెడ్డింగ్ పెట్టడం జరిగిందండి. ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. అపోస్తుల కార్యంలోకి మనం వెళ్దామండి. మరొక వచనాన్ని మనం చదువుకొని మనం ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 25:26 మనం చదువుకుందాం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృజించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందరేమో అని తాను వెదుకు నిమిత్తము నిర్ణయకాలమును వారి నివాసస్థలము యొక్క పొరిమేరలను ఏర్పాటు చేసెను. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు. మనం ఆయన యందు బ్రతికుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఎవ్వరికి కూడా దూరంగా ఉండేవాడు కాదంటే మన దేవుడు గొప్పవాడు కనుక మరి యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒక్కరి నుండి ప్రతి జాతి మనుషులను సృజించి వారు ఒకవేళ దేవునిని తడువులాడు కనుగొందరేమని
తాను వెదికి నిమిత్తం నిర్ణయ కాలమును వారి నివాసస్థలం యొక్క పొరుమేలను ఏర్పాటు చేసెను. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఎంత గొప్ప ధన్యత అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎవరి యందు ఉన్నామండి? మనం ఆయన యందు ఉన్నాం. ఎవరి యందు ఉన్నాం? దేవుని యందు ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఆయన లేకపోతే మనం లేము అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఆయన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేరుస్తాడని సెలవిస్తూ ఉన్నాడు. అటువంటిప్పుడు మనకు భయమేమి ఉండడానికి వీల్లేదు. ఆయన భయభక్తులు కలిగి జీవించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. దేవుడు గొప్పవాడు అన్నటువంటి ఈ చిన్న సబ్జెక్టు మరింతవరకు మాట్లాడడానికి దేవుడిచ్చిన అనుగ్రహం పట్ల దేవుని కృతజ్ఞతలు. మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. శ్రద్ధకైనందుకు మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకన తండ్రి, మీరు గొప్ప దేవుడు, నీతిమంతుడు, యథార్థమంతుడు ఆయన. మీకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తం మీకు సాధ్యం కనుక మీ చిత్తంచరంగా నడిపిస్తున్న విధానం పట్ల మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవుడు గొప్పవాడు అన్నటువంటి సబ్జెక్ట్ని ఇంతవరకు మరి నేను మాట్లాడడానికి మీరు ఇచ్చిన లేఖనాల ద్వారాగా మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా లేఖనాలు పరిశోధన చేసి అనేకులు వినడానికి మీరు సహాయం చేయండి. విన్నట్టు ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా అనేకులు వినే భాగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా తండ్రి, మరి ఈ వాక్యం ఏంటన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుని దీవించండి, ఆశీర్వదించండి. ఆయన ఛానల్ వారిని కూడా మీరు జ్ఞాపం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా తండ్రి, ఎంతో దూరం నుంచి ప్రయాసపడి ఇక్కడికి వచ్చి మీ వాక్యాన్ని ఈ విధంగా వెదజల్లడానికి మీరు ఇచ్చిన ఆదిత్యం పట్ల మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సహోదరుల కుటుంబాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి, వాళ్ళకి కావాల్సిన అవసరం తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా తండ్రి, ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా తండ్రి, మాకు మేము తగ్గించుకుని మేము రక్షించేటట్టు మీరు సహాయం చేయమని, ఈ ప్రార్థనా విన్నపములను బాధను చేర్చుకుంటారని క్రీస్తునామమున అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను.